ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. బీజేపీ ఎంఐఎం మధ్య గొడవ వలన కౌన్సిల్ ని క్లోజ్ చేశారు మేయర్. డీలిమిటేషన్ మ్యాప్ ని చించివేశారు బీజేపీ కార్పొరేటర్లు. అనంతరం జీహెచ్ఎంసీలో ధర్నాకు దిగారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఓవర్ టు యు. కౌన్సిల్ సమావేశం ముగియడం జరిగింది. అటు ఎంఐఎం బీజేపీ మధ్య కార్పొరేటర్ల మధ్య వివాదం చెలరేగడంతో కూడా మేయర్ కౌన్సిల్ సమావేశాన్ని ముగించడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తా ఉన్నాము జిహెచ్ఎంసీ వద్ద కార్పొరేటర్లు ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అటు బీజేపీ కార్పొరేటర్లతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏమంటారు? ఇది పూర్తిగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతుందో ఇది పూర్తిగా అసంబద్ధమైనది. ఇది కేవలం హైదరాబాద్ సిటీని ఇస్లామిక్ సిటీగా మార్చే కుట్రలో భాగంగా ఎంఐఎంకి తొత్తులుగా మారే ప్రయత్నమే. ఒక ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, ముస్లిం సంతుష్టీకరణ విధానం కోసం, వాళ్ళ మెప్పు కోసం ఈ యొక్క విభజన జరిగింది. ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ అంతా జరిగింది. ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా సంప్రదించకుండా, ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేయకుండా ఈ రోజు ఒక మ్యాప్ రిలీజ్ చేసి దానిలో నంబర్లు పెట్టి ఏం ఇక్కడ అబ్జెక్షన్ రైజ్ చేయమంటే ఏం అబ్జెక్షన్, బౌండరీస్ అన్ని కూడా అన్డిఫైన్డ్ బౌండరీస్ పెట్టేసి ఏం అబ్జెక్షన్ రైజ్ చేసాం. ఇప్పుడు మ్యాప్స్ ఇచ్చేసి డిఫైన్డ్ బౌండరీస్ ఇచ్చి అప్పుడు చర్చ పెడితే అప్పుడు బాగుండు. కానీ ఎటువంటి చర్చ లేకుండా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకొని పోయి ఇప్పుడు ఏమైనా మాట్లాడితే అర్జెంట్ అని చెప్పి మేయర్ వెళ్ళిపోవడం అనేది ఇది దారుణమైన పరిస్థితి. ఇది మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఈ యొక్క డీలిమిటేషన్. మీకు ఏదైతే ఎంఐఎం పార్టీకి మధ్య వివాదం కూడా చెలరేగింది సభలో, అసలు ఏం జరిగిందంటారు? వివాదం ఏం లేదన్నా, రేషనలైజేషన్ కరెక్ట్ కావాలి. మరి 1,34,00,000 మంది ఓటర్లు ఉన్న ఈ భాగ్యనగరంలో రేషనలైజ్ చేస్తే 40,000 నుంచి 50,000 వరకు ఓట్లకు రావాలి. మరి ఎంఐఎం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో 20,000, 18,000కే డివిజన్లు ఎట్లా చేస్తారు? అంటే మేము డివిజన్లు కోల్పోయినాము, మా డివిజన్లు చోరీ జరిగినాయన్నా మేము అదే అడిగినాము. ఈ డిమార్కేషన్ ఏడు జరిగింది అంటే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కాలే, ఈ డిమార్కేషన్ దారుస్సలాంలో జరిగింది అని చెప్పేసి గట్టిగా వాదిస్తే మా మేయర్ గారు పారిపోయారు సమాధానం లేక. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, ఒప్పుకునేదే లేదు. రేషనలైజేషన్ అంటే 40,000 నుంచి 50,000 ఓట్లు ఉండాల్సిందే. ఇది మా ప్రత్యేకమైన డిమాండ్. మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చెప్పండి. ఈ రోజు నగర అభివృద్ధికి సంబంధించి మేము మర్జర్ చేస్తున్నాం, డీలిమిటేషన్ చేస్తున్నాం చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు మరి నగరాభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక ఏంది అనేది చెప్పాలి అని మేము డిమాండ్ చేసినాము. ముఖ్యంగా మీరైతే డీలిమిటేషన్ చేసిరో దాంట్లో ఎన్ని కార్పొరేషన్ల కింద డివైడ్ చేస్తున్నారు, వాటి బౌండరీస్ ఏముంటాయి, మరి మీరు డివైడ్ చేసినటువంటి వార్డుల్లో వాటి బౌండరీస్ మ్యాప్స్ పబ్లిష్ చేయాలని చెప్పి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఇటువంటి డేటా ఇవ్వకుండానే మరి అసంపూర్తిగా చేసిర్రు. ఎంఐఎం కి కాంగ్రెస్ కి అనుకూలంగా చేసిర్రు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు మరి అక్కడ నిలదీయడం జరిగితే మరి మేయర్ గారు తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీని పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సమగ్రమైన చర్చ జరిపిన తర్వాత మాత్రమే ఈ యొక్క నిర్ణయాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి, హైదరాబాద్ నుండి గ్రీనరీ నష్టపోతాయని చెప్తారు. ఖచ్చితంగా డీలిమిటేషన్స్ లో ఏదైతే ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసిందంటే కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క మనం చూడొచ్చు పోలీసులు కూడా వారిని లిఫ్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున బీజేపీ కార్పొరేటర్లను అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున బీజేపీ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఓవరాల్ గా కొంత ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం మనకు జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, అటు పోలీసుల మధ్య అటు బీజేపీ కార్పొరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున మొత్తం మీద మాత్రం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు రసాభాసగా ముగిసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బీజేపీ కార్పొరేటర్లు వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని కౌన్సిల్ వద్ద ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ ముగిసిన అనంతరం నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.